నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరులోని పత్తి మిల్లు, కిష్టంపేటలోని వరలక్ష్మి ఇండస్ట్రీస్, ఆదిశంకరాచారి జిన్నింగ్ మిల్లులు, కోటపల్లి మండల కేంద్రంలో జీఆర్ మిల్లు, పారుపల్లిలో నవదుర్గ మిల్లులో ఆధార్ ఓటీపీ సర్వర్ ద్వారా పత్తి కొనుగోలును మరలా ప్రారంభించామని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులు పండించిన పత్తిని 8% తేమ మించకుండా నాణ్యత ప్రమాణాల ప్రకారం పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో నిల్వ ఉన్న పత్తి గింజలను త్వరగా తరలించేందుకు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి రైతులు లబ్ధి పొందాలని అన్నారు. కౌలు రైతులు సరైన ధృవీకరణ పత్రాలు చూపించి కొనుగోలు చేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మీ అందరికీ ఎందుకు పిలిచాను అంటే, ఐ థింక్ మీ అందరికీ తెలుసు, దాదాపు గత ఒక వారం నుంచి ఆధార్ ఓటీపీ ఒథెంటికేషన్ సర్వర్ డౌన్ ఉంది కాబట్టి కాటన్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో కాటన్ ప్రొక్యూర్మెంట్కి మీ అందరికీ తెలుసు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక ఫార్మర్ వచ్చారు, తర్వాత వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతుంది, వాళ్ళకి ల్యాండ్ ఎంత ఉన్నాయి, ఎంతలో కాటన్ వేశారు, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీసీఐ నుంచి కాటన్ పర్చేజ్ జరుగుతుంది అండ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ నార్మల్ ప్రాసెస్. ఇప్పుడు ఆధార్ సర్వర్ డౌన్ అయింది కాబట్టి వెరిఫికేషన్ జరగదు అండ్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. సో ఈరోజు మార్నింగ్లో సర్వర్ రీస్టోర్ అయింది. ఆ సర్వర్ రీస్టోర్ చేయడానికి ఐ థింక్ మీ అందరికీ తెలుసు, ఎంపీ గారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు నుంచి మాట్లాడారు. అన్ని చోటలో అందరూ ప్రజాప్రతినిధులు చాలా ప్రయత్నం చేశారు సో దట్ ఇప్పుడు రీస్టోర్ అయింది. కానీ కొన్ని రోజుల నుంచి మనం ఏం చూస్తున్నాము అంటే, ఇప్పుడు ముందు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొత్తం గిన్నింగ్ మిల్ ఫిల్ అయిపోయింది కాబట్టి ఆపారు, మళ్ళీ మనం ఓపెన్ చేయించాను. కానీ కొంచెం రిమర్స్ నుంచి అందరూ రైతులు ఒకేసారి వస్తున్నారు. సో ఒకేసారి వస్తే అంటే మన కెపాసిటీ ఎంత ఉంటుంది అంతే వరకు పర్చేజ్ చేయగలుగుతాను ఒక రోజులో. ఎక్కువ మంది వచ్చి ఖచ్చితంగా పర్చేజ్ చేయనట్లయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ వాళ్ళ నుంచి మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను, ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి లాస్ట్ కాటన్ వరకు పర్చేజ్ చేస్తాము. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. క్వాలిటీ పరంగా అంటే కొన్ని క్వాలిటీ ఉన్నాయి, ఆ క్వాలిటీ ఎప్పటి వరకు మీట్ అవుతుంది ఆ టైం వరకు కాటన్ కార్పొరేషన్ పక్కా పర్చేజ్ చేస్తారు. మనం ఆల్రెడీ మాట్లాడాము, ఏమైనా ఇష్యూ అయితే మళ్ళీ ఇష్యూ రేజ్ చేస్తాను. ఓకే, సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది రాదు. ఇంకా ఒకటి, ఇప్పుడు కూడా చెన్నూరు సెంటర్లో కొంచెం గొడవ అవుతుంది. కొంతమంది చెప్తున్నారు, సార్ నేను కౌలు రైతు ఉన్నాను, నాకు కొనట్లేదు అంటే. దానిలో ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. మీ అందరితోటి కూడా మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చెప్తున్నారు, ఒకసారి నేను కౌలు రైతు ఉన్నాను, ఫస్ట్ టైం అమ్ముకోవడానికి వచ్చాను. అట్లా అయితే నాకు చాలా డౌట్ వస్తుంది, మీ అందరికి కూడా డౌట్ వస్తుంది. ఎందుకు, కాటన్లో దాదాపు 3 పీకింగ్ ఉంటుంది, ఇప్పుడు 3rd పీకింగ్ అమ్ముతున్నారు. సో వాళ్ళు నిజమే కౌలు రైతు ఉన్నారు అంటే ఫస్ట్ పీకింగ్, 2nd పీకింగ్ ఎక్కడ అమ్మారు దానికి. సో కాబట్టి డౌట్ కొంచెం వస్తుంది. అందరూ బోగస్ ఉన్నారు, అందరూ మిడిల్ మెన్ ఉన్నారు, నేను అట్లా చెప్పను. కానీ దానికి కొంచెం ఎంక్వైరీ చేసేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ మార్కెటింగ్ ఇద్దరు కోఆర్డినేట్ చేసేసి ఎంక్వైరీ చేసేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత వాళ్ళకి తీసుకుంటారు. దానికి టెంపరీ రిజిస్ట్రేషన్ జనరేట్ చేయగలుగుతాం. ఇమీడియట్గా చేయండి, అట్లా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ముందు ఒకసారి 2 సారి పత్తి అమ్మారు, వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది రావట్లేదు, డైరెక్ట్గా మనము కొంటున్నాము. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నారు అంటే దానికి కొంచెం డౌట్ వస్తున్నాయి కాబట్టి మనం పగడబందీగా దానికి కరెక్ట్గా వెరిఫికేషన్ చేసేసి మాత్రమే తీసుకుంటాం. ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమైనా ఉన్నాయి, ఇది మిడిల్ మ్యాన్ కోసం లేవు, ఇవి రైతుల కోసం మాత్రమే ఉన్నాయి. అండ్ దానిలో ఎలాంటిగా అది ప్యాడీ లాగా దానిలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. అంటే రెస్ట్రిక్షన్ అంటే ఆసిఫాబాద్ వాళ్ళు కూడా వచ్చి తాండూరులో అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా లక్షటిపేటలో అమ్ముకోవచ్చు, పక్కన జిల్లా వాళ్ళు కూడా చెన్నూరులో అమ్ముకోవచ్చు. అట్లా దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్ లేవు. రెస్ట్రిక్షన్స్ ఒకటే ఉన్నాయి, రైతులు ఉండాల్సింది, కౌలు రైతు ఉండవచ్చు, సొంత
భూమి వాళ్ళు రైతులు కూడా ఉండవచ్చు. సో దానికి ఎలాంటిగా రెస్ట్రిక్షన్స్ లేవు, కానీ రైతులు మాత్రమే అమ్మాలి. రైతులు అమ్మాలి, దానికి ఈల్డ్ కూడా ఫిక్స్ ఉన్నాయి. ఆ ఈల్డ్ ఎంత భూమి ఉన్నాయి, ఎంత ఈల్డ్ ఉంటుంది, దాన్ని బట్టి కాటన్ కొంటారు. మీకు టోకన్ జనరేట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు రండి, విల్ పర్చేజ్ ఇట్. ఎందుకు మన కెపాసిటీ ఎంత ఉన్నాయి దానికంటే డబల్ డైలీగా పర్చేజ్ చేస్తున్నాం, కానీ దానికంటే 5 times వస్తే అంతా మనం పర్చేజ్ చేయలేకపోతున్నాము. సో అందరూ మీ సీరియల్ నెంబర్ వారీగా రండి. వీఆర్ హియర్ టు కోఆపరేట్, వీఆర్ హియర్ టు హెల్ప్ ఫార్మర్. మనం అందరూ ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నాం. మన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది పెట్టడానికి లేవు. ఆల్ ఫార్మర్స్ అండ్ కాల్ రైతు ఎవరైనా ఉన్నారు, దానికి ఎలాంటిగా ఇబ్బంది రాకుండా మనం చూస్తాము. ఎప్పటి వరకు మొత్తం కాటన్ పర్చేజ్ కాలేదు, ఆ టైం వరకు సెంటర్ ఓపెన్ ఉంటుంది. మరి నేను ఆల్రెడీ సిఎండి గారి నుంచి అండ్ డీజీఎం నుంచి ఆల్రెడీ మాట్లాడాను, ఇద్దరు మాట ఇచ్చారు. ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చూస్తాము. అండ్ చాలామంది ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు చాలా పర్సీవ్ చేసేసి తొందరగా సార్ట్అవుట్ చేయించారు. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. ఇన్ఫో సొల్యూషన్స్ పేరుతో సీసీ కెమెరాల గోదాం మాటున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సోమ ప్రవీణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయాలు చేపడుతున్నాడు. సమాచారం అందుకున్న మంచిర్యాల పోలీసులు గోదాంలో తనిఖీలు చేపట్టి 12 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ విలేకరులకు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సోమ ప్రవీణ్ అనే వ్యక్తిపై ఇన్ఫో సొల్యూషన్స్ పేరుతో సీసీ కెమెరాల గోదాం మాటున గంజాయిని విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించి 23.5 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు వివరించారు. దీని విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు మాటున గంజాయి నిల్వ ఉంచిన 22 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నట్టు సిపి వివరించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అనుమానితులపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడతామన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్కు కృషి చేస్తామని, గంజాయి అక్రమ రవాణా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణాను ఛేదించిన పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు. టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చేయడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేశాము, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత చెన్నూరులో పత్తి కొనుగోలు ప్రక్రియ పునఃప్రారంభం కావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణుల చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే వివేక్ మరియు ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు పత్తి రైతులు పాలాభిషేకం నిర్వహించారు. 10 రోజుల విరామం అనంతరం పత్తి కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించేలా కృషి చేసేందుకు గాను పత్తి రైతులు హర్షం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు సమస్యను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మరియు సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను మళ్లీ ప్రారంభమయ్యేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మా ఏరియాలో మొత్తం రైతుల పత్తి అట్టే ఉన్నాయి. సుందరసాల, ఏతునూరు, గోవారిబెల్ట్, ముత్రాపల్లె, ఇవన్నీ పల్లెల పొక్కూరు ప్రతి జాగాలో కూడా బీరెల్లి, గోవారిబెల్ట్ అంతా పట్టుకొని పత్తి ఇంటింటికి చాలా ఉన్నాయి. దయచేసి 60% ఉన్నాయి కనుక మా వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకుపోగానే మొన్న ఫోన్ చేసి చెప్పగానే నేను కలకత్తాలో రాగానే మాట్లాడి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి అదేవిధంగా మాట మీద ఉండి ఈరోజు మాట్లాడి కిషన్ రెడ్డితో
తోటి కలిసి ఆయన వెంబడి తీసుకొని వెళ్ళి మొత్తాన్ని మాట్లాడి మాకు ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు మా రైతాంగాంతి అయిపోయేదాకా కొనాలి. ఈ యొక్క 100 రూపాయలు సెకండ్ థింకింగ్ అని తక్కువ చేసిరు. మాకు ఇంటి సాకులు చెప్పి ఆపద్దని చెప్పి డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్. గిరిధర్ సింగ్తో మాట్లాడి అట్టగానే లలిత ప్రసాద్ గారితో మాట్లాడి కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు రైతులు చాలా నష్టపోయినందుకు కూడా చాలా బాధపడి మా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ వంశీకృష్ణ గారు తక్షణమే కేంద్రంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకొని కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ కొనసాగిస్తారని ఆశాభావంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. దీన్ని ఎలాంటి బ్రేక్ చేయకుండా రైతుల దగ్గర పత్తి అయిపోయేంత వరకు దీన్ని కంటిన్యూషన్ చేయాలని రైతుల తరఫున మేము వేడుకుంటున్నాం. దయచేసి నాణ్యమైన పత్తి తీసుకోవడం కాకుండా నాణ్యమైన రేటు పడేలాగా చూసి తమ గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగిస్తున్నారని మనస్తాపానికి గురైన జన్నారం మండలం గడ్డంగూడ గ్రామానికి చెందిన రాతోడు తుకారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జన్నారం అటవీ రేంజ్ పరిధిలోని గడ్డంగూడ వాసులు ఫారెస్ట్ భూమి 308 కంపార్ట్మెంట్లో గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. గత 2-3 రోజుల నుండి ఫారెస్ట్ అధికారులు వేసిన గుడిసెలను పీకేస్తూ సీసీ కెమెరాలు బిగిస్తానంటూ ఫారెస్ట్ అధికారులు రావడంతో వ్యవసాయం చేస్తున్న గిరిజనులు 2-3 రోజులు టైం ఇవ్వండి, ఉన్నతాధికారులను కలుస్తామని వేడుకున్నా వినకుండా ఉదయం సీసీ కెమెరాలు తీసుకొని కొంతమంది ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లడంతో మనస్తాపం చెందిన రైతు తాను వేసుకున్న పంట మొక్కజొన్న పత్తి పంటను చెడగొడతారని మనస్తాపం చెందిన రైతు రాథోడ్ తుకారం అక్కడే తీసుకొచ్చిన తిమ్మటను తిన్నాడు. తనను కుటుంబ సభ్యులు పురుగు మందు సేవించిన వ్యక్తితో జన్నారం అటవీశాఖ రేంజ్ కార్యాలయం ముందు గ్రామస్తులు బంధువులు నిరసన తెలిపారు. అనంతరం హుటాహుటిన లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులు గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము సామరస్యంగా వ్యవసాయం చేసుకుంటూ ఆడనే జీవనోపాధి గడుపుకుంటూ ఉంటున్నాము. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు ఏ అధికారులు మా మీద దాడి చేయడం రాయలే. ఈ సుష్మారావు అనే ఎఫ్ఆర్ఓ మొన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో వచ్చేసి మా పిల్లలు లోపల అందరూ నిద్రిస్తుండగా మా మీద ముక్కు దాడి చేసి మా గుడిసెలను ఖాళీ చేశారు. మొత్తం కూల్చేసి మా సామాన్లన్నీ బయట ఉన్నాయి. మేము ఒకటే వేడుకున్నాం, మేడం మేము ఇలాంటి ఫారెస్ట్ ముట్టలేదు, మేము ఎలాంటిది ఇక్కడ కొత్తగా కల్టివేషన్ చేయలేము. మేము ఏదైతే చేస్తున్నాం ఆక్యుపై చేసుకున్నామో దానికే మేము అనుభవిస్తున్నాం తప్ప మేము ఎలాంటి మీకు హాని చేస్తలేము మేడం, మీకు మేము సహకరిస్తాము. చెప్పగా కూడా ఆమె మీరు ఏం చేస్తారా, మీతో ఏమైతుంది మాకు అని బూతు వాక్యాలతో మీరు ఏం చేస్తారు, మీరు చెప్పుకోండి, మీరు ఎక్కడ వెళ్తారో వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏం చేయాలో చేస్తాను, మిమ్మల్ని ఒక్కరిలో ఉంచాలనుకుంటే జేసీబీ దాడి చేసి మొత్తం గుడిసెలకు నిలబెట్టడం చేసింది. మేము గత 3 రోజుల నుంచి ఎండలోనే నివసిస్తున్నాం. మా దగ్గర చూసి మా పిల్లలంత పరిస్థితి ఏందో అక్కడనే స్కూల్కి వెళ్తున్నారు. కాకపోతే ఈ రోజు ఆమె వచ్చేసి సడన్లీ వచ్చేసి మేము ఇక్కడ సీసీ కెమెరా పెడతాం అంటే, మేడం సీసీ కెమెరా పెట్టండి, మాకు 3 రోజులు టైం ఇవ్వండి. 3 రోజులు టైం ఇచ్చిన తర్వాత మీరు సీసీ కెమెరా పెట్టుకోండి, మీరు లేకుండా మీరే ఆక్రమించుకోండి, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చేదాకా ఆగురంటే మీ దగ్గర పైసలు డబ్బులు లేకుంటే నేను ఇస్తాను, మందు తాగి సావండి, మందు తాగి ఇక్కడ చచ్చినాగానే నేను మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి మా మీద దాడి చేసి మా మనసులో ఈ రకంగా తీసుకొచ్చారు. దీనికి మీరే న్యాయం చేయాలని తగిన. పేదల పక్షాన సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా క్యాతన్పల్లి పార్టీ కార్యాలయంలో మిట్టపల్లి పౌల్ అధ్యక్షతన చెన్నై నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర సాధనలో కీలక పాత్రను కమ్యూనిస్టు పోషించారన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దున్నేవాడిదే భూమి అన్న నినాదంతో పార్టీ ఆవిర్భవించిందని, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్భవించిన ఈ పార్టీకి నేటి తరం యువత ఆకర్షితులు కావడం సంతోషదాయకమన్నారు. కార్మిక హక్కుల కొరకు చేసిన కృషిని తెలుపుతూ రాబోయే రోజుల్లో కార్మికుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై తిరగబడే సమయం వాటిల్లిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అన్ని చోట్ల పోటీకి సిద్ధంగా ఉండాలని నాయకులకు పిలుపునిచ్చారు. అలాగే మండల పట్టణ స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నాయకులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగుంట చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి పౌల్, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, గాజుల మనెమ్మ, కమల, శారద పాల్గొన్నారు. ఉద్యమాలు నెలకొల్పినటువంటి సందర్భంలో
నేటికి బలమైనటువంటి పార్టీ పునాదుల్ని నిర్మించుకొని ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ బూర్జువా పార్టీలు అనేకం పుట్టినయి గిట్టినయి. గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యాధికారంలోకి వచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోయింది. ఇలా తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 10 ఏళ్ల పాటు రాజ్యాధికారంలో ఉంది. నేడు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా అనేక పార్టీలు వచ్చినైపోయినాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ నేను ఇందాక చెప్పినట్టుగా దీని సిద్ధాంతం, దీని యొక్క పద్ధతుల వల్లనే ఈ పార్టీ దేశంలో మనుగడను కొనసాగించడం జరుగుతూ ఉన్నది. కనుక రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో కానీ అన్నిట్లలో బలమైనటువంటి పునాదులు ఉన్న చోట మనం ఒంటరిగానే పోటీ చేసి మన యొక్క విధానాల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బూర్జువా పార్టీలు అధికారం కోసం ప్రజల మధ్యకు వచ్చి ఆకర్షణీయమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజ్యాధికారంలో సీటుకు పరిమితమై ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో తప్పనిసరిగా ప్రతి ఇంటింటిని గడపను తట్టి రేపు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా ఇక్కడ అధికారంలో ఉండడం ద్వారానే ఈ మందమరి మండల యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి క్షేత్రస్థాయి బలమైనటువంటి పునాదులు నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మన శ్రేణులకు పిలుపునిస్తాము. గారు, గోలెట్లో రమణారెడ్డి, గోవారిగల్లో భాస్కర్ రావు, ఇట్లా బెల్లంపల్లిలో గంగారాం, పోసెట్టి, ఇట్లా ఎంతోమంది ఇలా అమరత్వం అయ్యి ఇలా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఇలా ఇల్లు లేని భూమి లేనటువంటి వారికి భూమి పంచి ఇచ్చినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీ. ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి ఇలా తెలంగాణను విముక్తి చేసిన దానిలో కీలక పాత్ర పోషించింది కమ్యూనిస్టు పార్టీ సిపిఐఏ. మరి ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఇలా 100 సంవత్సరాల్లోకి అడుగుపెట్టి అందులో మేమందరం ఉండడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేయడానికి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో బలమున్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో కమ్యూనిస్టు పార్టీ ఎక్కువ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ స్థలం అన్యక్రాంతం కాకుండా తహసీల్దార్ మల్లికార్జున్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ స్థలం అన్యగ్రంథం కాకుండా తహసీల్దార్ మల్లికార్జున హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన స్థలం రక్షణకై ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. జన్నారం మండలంలోని పైడిపల్లి గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, కానాపూర్ ఎమ్మెల్యే వెడుమబొజ్జు పటేల్ హాజరయ్యారు. జన్నారం మండల కేంద్రంలో పైడిపల్లి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కానాపూర్ ఎమ్మెల్యే వెడమ పటేల్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజుద్దీన్, జీసీసీ చైర్మన్ కోటనాగ తిరుపతి పాల్గొన్నారు. వెడంబొజ్జు గారి స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పట్టభద్రుల మండలి ఎన్నికల కోసం మా అభ్యర్థిని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరిలో కూడా మంచి స్పందన ఉంది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అదేవిధంగా మరి ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్న సందర్భంగా యువత కూడా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మరి మన నరేందర్ రెడ్డి గారికి, ఉట్కూరు నరేందర్ రెడ్డి గారికి 2వ గుర్తు పైన 1వ నెంబర్ వేసి గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇలా ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం, అటు నిలబడ్డటువంటి బీజేపీ 8 ఎంపీ సీట్లు ఇస్తే ఈ రాష్ట్రానికి వాళ్ళు తెచ్చింది ఏంది? ఇదే ఇక్కడ ఇప్పుడు ఖానాపూర్ నియోజకవర్గమే చూద్దాం. మా ఎమ్మెల్యే గారు ఏమేమి డెవలప్ చేస్తున్నారు, అటు ఎంపీ గారు ఏమేమి చేస్తున్నారో ఒక్కసారి చూసి పట్టభద్రులు ఓటేయాలని కోరుతున్నాం. 10 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి మోడీ ప్రభుత్వం 200 ఓట్లు కూడా మా జిల్లాకు ఇయ్యనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు ప్రభుత్వం వచ్చి రాగానే మరి ఈరోజు 54,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, సీఎం రేవంత్ రెడ్డి గారిది. అందుకనే ఇవాళ ప్రజల మనిషిగా మళ్ళా యొక్క మరి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు బలంగా యువతకు, ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకెళ్లే విధంగా పనిచేసేటువంటి మరి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం.
మరి ఎవరైనా మనం ఓటేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి, మన ఎమ్మెల్సీని హైదరాబాద్ పోయి కలుద్దామా, లేదా ఇదే పరిసరాల ప్రాంతాల్లో మరి మాకు మంచిర్యాలలో విద్యా సంస్థలు ఉన్నాయి, ఇటు వస్తే నిర్మల్లో విద్యా సంస్థలు ఉన్నాయి, కరీంనగర్లో విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నాకు చాలా మంది పేరెంట్స్ ఎంతో మందికి ఇక్కడ జన్నారం వాసులకి నేను ఉచిత విద్య అందించి మరి వాళ్ళ గొప్ప స్థానాల్లో ఉన్న పేరెంట్స్ నాకు ఇక్కడ ఉన్నారు. మరి నరేంద్ర రెడ్డిని కలవడం అంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి ఏమైనా పట్టభద్రులారా, కాంగ్రెస్ శ్రేణులారా, ఒక్కసారి మనం ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తున్నది. మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి బొజ్జ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఖచ్చితంగా గెలిపిస్తే ఇద్దరం కలిసి మరి మనకు ఇక్కడ గాడెస్ లాగా ఉన్నారు సీతక్క గారు, ఖచ్చితంగా మేమిద్దరం మరి అక్క దగ్గరికి వెళ్ళి ఏం కావాలి మన ప్రాంతానికి అని చెప్పేసి మరి బొజ్జ గారికి నేను కూడా చేదుడు వాదుడుగా ఉండి అక్కడ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మనం ఏం అడిగినా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం గెలిపించుకున్నాం, కాంగ్రెస్ వాదులుగా ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి మేము పోయి సీతక్కని అడగడానికి అవకాశం ఉంటుంది, సీతక్క ముఖ్యమంత్రి గారిని అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు పెండింగ్ లో ఉన్న ఇక్కడ మరి ఏదైనా కావచ్చు అవన్నీ కూడా సాధించుకోవడానికి ఒక చక్కటి అవకాశం మనకి ఉంటుంది. ఈ విజయం ద్వారా మరి రాబోయే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనం అన్ని కూడా గ్రీన్ గా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులలో కొంచెం ఉత్సాహంతో బయటికి రండి. మన ఓట్లు తక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 1700 ఓట్లు ఇక్కడ జన్నారంలో. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో శిక్షణ పూర్తి చేసుకున్న వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన 105 మంది మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ సర్టిఫికెట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కుట్టు మిషన్లు, శిక్షణ సర్టిఫికెట్లను అందుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. టైలరింగ్కు మంచి డిమాండ్ ఉందని, మహిళలకు ఇంటి వద్దనే ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లను అందజేసిందని అన్నారు. వికారాబాద్ ధర్మ విద్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్, మేముల రాజ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నారాయణపూర్ దగ్గర ఓ టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలనే ఆలోచన ఆ రోజుల్లోనే చేసింది. ఒక్క టెక్స్టైల్ పార్కులో 5000 మంది మహిళలు పనిచేసే అవసరం ఉండే ఆ రోజులలో. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం వచ్చింది, అది కాలేకపోయింది. కానీ నా మనసులో మాత్రం ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి తీసుకురావాలి, తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మాత్రం ఉన్నది. అట్లనే మర్పల్లి ప్రాంతంలో ఘనాపూర్ అనే విలేజ్ ఉన్నది, అక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము, ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. కానీ తప్పకుండా ఆ 2 టెక్స్టైల్ పార్కులను తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నది. అట్లనే బాబు మోజస్ గారికి నేను చెప్పడం ఏంటంటే, కుట్టు మిషన్లు అయితే నేర్పించేసినాం మా చెల్లెలు, మరి దానికి కావాల్సిన ఏమంటారు పని అయితే కావాలి కదా. పని కావాలంటే నువ్వు హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళను వికారాబాద్ దాకా తెచ్చే బాధ్యత నీది. తెచ్చి ఈ కుట్టు మిషన్లకు పని కల్పించే బాధ్యత మీది. మీతో కానప్పుడు నా దగ్గర నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.